హాయ్ ఫ్రెండ్స్, మనం ముందు వీడియోలో చెప్పుకున్నాం కదా భారతదేశ ప్రభుత్వం యొక్క పథకాల గురించి. దాని కంటిన్యూషన్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఈరోజు మనం ఈ వీడియోలో చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? ఇది మనకి విఆర్ఓ విఆర్ఏ పంచాయతీరాజ్కి ఎక్కువ ఉపయోగపడుతుంది. సో మనం కంటిన్యూషన్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. కమాండ్ ఏరియా డెవలప్మెంట్ ప్రోగ్రామ్, దీన్ని సిఏడిపి అని కూడా అంటారు. సిఏడిపి అనగా కమాండ్ ఏరియా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని అర్థం. ఈ పథకాన్ని 1974-75లో ప్రారంభమైంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం నీటిపారుదల అభివృద్ధి కోసం చిన్న బహుళార్థక సాధక ప్రాజెక్టులను నిర్మించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. పైలట్ ఇన్సెంటివ్ రూరల్ ఎంప్లాయ్మెంట్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ను 1972 నవంబర్లో ప్రారంభించారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం గ్రామీణ నిరుద్యోగ సమస్యలను పరిష్కరించడానికి దీనిని ఏర్పాటు చేశారు. సంఘటిత శిశు వికాస సేవా పథకం. ఈ పథకాన్ని 1975లో ప్రారంభించారు. ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే 6 ఏళ్లలోపు పిల్లలు, గర్భిణీలు, పాలిచ్చే తల్లులకు సరైన పోషకాహారం, విద్యను అందించడం కోసం ఈ పథకాన్ని ప్రారంభించింది ప్రభుత్వం. 20 సూత్రాల కార్యక్రమం. దీనిని 1975 జూలై 1న ప్రారంభించారు. పేదరిక నిర్మూలన, జీవన ప్రమాణాన్ని పెంచడం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ పథకంలో భాగంగా అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ గరీబ్ హఠావో అనే నినాదాన్ని కూడా ఇచ్చారు. 1982, 1986, 2006వ సంవత్సరంలో ఈ పథకాన్ని సవరించడం జరిగింది. ఏ సంవత్సరాల్లో? 1982, 1986, 2006వ సంవత్సరంలో ఈ పథకాన్ని సవరించడం జరిగింది. గ్రామీణాభివృద్ధికి కావలసిన శిక్షణ, పరిశోధనా సలహా సంస్థగా హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా 1977లో జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థను ప్రారంభించారు. పనికి ఆహార పథకం. ఈ పథకాన్ని 1977-78లో ప్రారంభించడం జరిగింది. గ్రామీణ నీటిపారుదల కార్యక్రమాలు, రోడ్ల నిర్మాణం, గ్రామీణ ప్రాంతాలను పటిష్టం చేయడం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. సమగ్ర గ్రామీణాభివృద్ధి పథకం. దీనిని 1978లో ప్రయోగాత్మకంగా, 1980 అక్టోబర్ 2 నుంచి దేశవ్యాప్తంగా ప్రారంభించడం జరిగింది. ఏంటి? సమగ్ర గ్రామీణాభివృద్ధి పథకం. గ్రామీణ ప్రాంతాలలోని పేదలకు స్వయం ఉపాధి కల్పించడం ద్వారా జీవన ప్రమాణాలను పెంచడం ఈ పథకం యొక్క ప్రధాన ఉద్దేశం. దేశంలోని అన్ని బ్లాకుల్లోనూ గ్రామీణ పేదలను ఈ పథకం పరిధిలోకి తెచ్చారు. ఈ పథకంలో 50% లబ్ధిదారులు షెడ్యూల్ కులాలకు, షెడ్యూల్ తెగలకు చెందినవారు. మహిళలకు 40%, వికలాంగులకు 3% రిజర్వేషన్ కల్పించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం దీని యొక్క ఆర్థిక భారాన్ని 50% మోయగా రాష్ట్ర ప్రభుత్వం మిగిలిన 50% మోస్తుంది. ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలంటే గ్రామీణ కుటుంబాల వారి ఆదాయం 11,000 కంటే తక్కువగా ఉండాలి. తిరిగి ఇందులో 25% సబ్సిడీ కూడా మనం పొందవచ్చు. 1980 నుండి 1996 వరకు ఈ పథకం ద్వారా 495 లక్షల కుటుంబాలు లబ్ధి పొందాయి. ఈ పథకాన్ని డిఆర్డిఏ అమలు చేస్తుంది. డిఆర్డిఏ అనగా డిస్ట్రిక్ట్ రూరల్ డెవలప్మెంట్ ఏజెన్సీస్. గ్రామీణ యువకుల స్వయం ఉపాధి శిక్షణ పథకం. దీనిని 1979 ఆగస్టు 15న ప్రారంభించారు. గ్రామీణ నిరుద్యోగ యువతులకు స్వయం ఉపాధి శిక్షణను కల్పించడం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలనుకునే వారి వయసు
18 నుంచి 25 సంవత్సరాల మధ్యలోనే ఉండాలి. ఈ పథకంలో కూడా 50% మంది షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల వారికి కేటాయించారు. మహిళలకు 40%, వికలాంగులకు 3% రిజర్వేషన్ సదుపాయం కూడా ఈ పథకంలో ఉంది. వితంతువులు, వికలాంగులు, కుష్టి వ్యాధి నుంచి విముక్తి పొందిన వారికి, దారిద్ర్య రేఖకు కింద ఉన్న నిరుద్యోగులకు వయోపరిమితి సడలింపు ఉంటుంది. ఈ పథకాన్ని మరింత బాగా అమలు చేయడం కోసం IRDP పథకంతో దీనిని అనుసంధానించారు. ఈ పథకంలో 7వ ప్రణాళిక నుండి 10 లక్షల మందికి శిక్షణ ఇచ్చారు. ఈ పథకంలో 7వ ప్రణాళిక వరకు 10 లక్షల మందికి శిక్షణ ఇచ్చారు. 1994-95 సంవత్సరాలలో 2.82 లక్షల యువత శిక్షణ పొందింది ఈ పథకం వల్ల. ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఈ నిధుల భారాన్ని 50% కేంద్ర ప్రభుత్వం భరించగా మిగిలిన 50% రాష్ట్ర ప్రభుత్వం భరిస్తోంది. ప్రస్తుతం ఈ పథకాన్ని 1999లో ప్రారంభమైన SGSYలో విలీనం చేశారు. SGSY అనగా స్వరాజ్ గ్రామ్ యోజనలో విలీనం చేశారు. జాతీయ గ్రామీణ ఉపాధి కల్పన పథకం. ఈ పథకాన్ని 1980లో గ్రామీణ నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలనే ప్రధాన ఉద్దేశంతో ప్రారంభించడం జరిగింది. 1977లో ప్రారంభమైన పనికి ఆహార పథకం స్థానంలో దీనిని తిరిగి ప్రవేశపెట్టడం జరిగింది. ఈ పథకాన్ని 1989లో ప్రారంభించిన జవహర్ రోజ్గార్ యోజనలో విలీనం చేశారు. గ్రామీణ భూములు లేని వారికి ఉపాధి గ్యారంటీ పథకం. 1983లో భూములు లేని ప్రతి గ్రామీణ కుటుంబానికి సంవత్సరంలో 100 రోజుల వరకు ఉపాధి కల్పించడం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ పథకానికి అయ్యే ఖర్చు మొత్తం కేంద్ర ప్రభుత్వమే భరిస్తోంది. అంత్యోదయ పథకం. దీనిని 1977-78లో ప్రారంభించారు. ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం పేదల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే దీని లక్ష్యం. ఇందిరా ఆవాస్ యోజన. దీనిని 1985-86లో ప్రారంభించడం జరిగింది. షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారికి ఉచిత ఇళ్లను నిర్మించడమే ఈ పథకం యొక్క ప్రధాన ఉద్దేశం. వితంతువులు, అవివాహిత షెడ్యూల్ కులాల మహిళలు కూడా ఇందుకు అర్హులే. అయితే ఈ పథకంలో 60% నిధులు షెడ్యూల్ కులాలు, తెగలు వారికి ఖర్చు చేయాలి. ఈ పథకంలోని నిధులు కేంద్ర ప్రభుత్వం 75% భరించగా రాష్ట్ర ప్రభుత్వం 25% భరిస్తుంది. ఈ పథకం ద్వారా పొందిన ఇళ్లను కుటుంబాలలోని స్త్రీల పేరు మీదుగా కేటాయిస్తారు. ఈ పథకం కింద ప్రస్తుతం మైదాన ప్రాంతాలలోని వారికి 45,000, కొండల ప్రాంతాలలో ఉన్న వారికి 48,500 ఇళ్ల నిర్మాణ ఖర్చుకు ప్రభుత్వం భరిస్తుంది. ఈ పథకం కింద ప్రస్తుతం ఉన్న కచ్చా ఇళ్లను మెరుగుపరిచేందుకు కూడా ధన సహాయాన్ని అందిస్తుంది. కచ్చా ఇల్లు అనగా పాడైపోయిన ఇళ్లను మెరుగుపరచడానికి ఈ పథకం ధన సహాయాన్ని అందిస్తుంది. ఈ పథకాన్ని RLEGP అనగా రూరల్ ల్యాండ్లెస్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్ 1985-86లో ప్రారంభించి దీనిని ప్రారంభించడం ఉప పథకంగా ప్రారంభించారు. 1996 జనవరి 1 నుంచి JRY అనగా జవహర్లాల్ రోజ్గార్ యోజన నుంచి వేరు చేసి స్వతంత్ర పథకంగా అమలు చేయడం జరిగింది. విద్యావంతులైన నిరుద్యోగ యువతులకు స్వయం ఉపాధి పథకం 1983 ఆగస్టు 15న ప్రారంభించడం జరిగింది. అఖిల భారత స్థాయిలో విద్యావంతులైన నిరుద్యోగులకు స్వయం ఉపాధిని అందించడమే
ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం జవహర్ రోజ్గార్ యోజన. ఈ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు? 1989లో జవహర్ యోజన పథకం ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాలలోని నిరుద్యోగులు, చిరు ఉద్యోగులకు అదనంగా ఉపాధి కల్పించడం, గ్రామీణ మౌలిక ఆర్థిక సదుపాయాలను పెంచడం ఈ పథకం యొక్క ప్రధాన ఉద్దేశం. ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించగా రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి. ఈ పథకానికి కావలసిన నిధులను కేంద్ర ప్రభుత్వం 80% భరించగా రాష్ట్ర ప్రభుత్వం 20% భరిస్తోంది. ప్రస్తుత నిధులను జిల్లా పరిషత్ 20% భరించగా మండల పరిషత్ 15% భరిస్తోంది మరియు గ్రామీణ పంచాయతీ 65% భరిస్తోంది. మొదటి 10 ఏళ్లలో ఈ పథకం 7,373 లక్షల పని దినాలను కల్పించినందువల్ల బాగా విజయవంతమైంది. ఈ పథకాన్ని సంపూర్ణ గ్రామీణ రోజ్గార్ యోజనలో విలీనం చేశారు. సంపూర్ణ గ్రామీణ రోజ్గార్ యోజన పథకం 2001 సెప్టెంబర్ 25న ప్రారంభించారు. డ్వాక్రా పథకం DWCRA అనగా డెవలప్మెంట్ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ ఇన్ రూరల్ ఏరియాస్. 1982 సెప్టెంబర్లో మహిళా శిశు అభివృద్ధి కోసం డ్వాక్రా పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ పథకంలో భాగంగా గ్రామీణ ప్రాంతాలలోని మహిళలు వారి నైపుణ్యం ఆధారంగా 10 నుండి 15 మంది స్వయం సహకార గ్రూపులు అనగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ గా ఏర్పడతాయి. వీరి ఆర్థిక కార్యకలాపాల నిర్వహణ కోసం బ్యాంకులు రుణాలు అందజేస్తాయి. ఒక బృందంగా ఏర్పడిన మహిళలకు 25,000తో రివాల్వింగ్ ఫండ్ ను ఏర్పాటు చేస్తారు. ఒకప్పుడు కేంద్రం 40% భరించగా రాష్ట్ర ప్రభుత్వం 40% మరియు యూనిసెఫ్ 20% నిధులను సమకూర్చేది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం 50% నిధులను సమకూర్చగా రాష్ట్ర ప్రభుత్వం మిగిలిన 50% నిధులను సమకూరుస్తుంది. ఈ పథకంలోని నోడల్ ఏజెన్సీగా జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ వ్యవహరిస్తోంది. ఈ పథకాన్ని ఏప్రిల్ 1న స్వర్ణ జయంత్ గ్రామ్ స్వరాజ్గర్ యోజనలో విలీనం చేశారు. ప్రస్తుతం దేశంలో దాదాపు 30 లక్షల స్వయం సహకార గ్రూపులు నమోదు కాగా మన రాష్ట్రంలో 6.99 లక్షల స్వయం సహకార గ్రూపులు ఉన్నట్లు అంచనా. డ్వాక్రా గ్రూపుల సంఖ్యలో మన రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉంది. రైతు సేవా కేంద్రం దీనిని 1983-84లో ప్రారంభించారు. వ్యవసాయ పనిముట్లు ఆధునీకరణను ప్రోత్సహించడం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. సమగ్ర పంటల బీమా పథకం ఈ పథకాన్ని 1985లో ప్రారంభించగా ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం వివిధ పంటలకు బీమాను వర్తింపజేయడం దీని యొక్క ప్రధాన ఉద్దేశం. పట్టణ స్వయం ఉపాధి పథకం దీనిని 1986లో సాంకేతిక సహాయం కోసం ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ ఇంపార్టెంట్ పాయింట్స్ చూసాం కదా. భారతదేశ ప్రభుత్వం యొక్క పథకాలలో ఇంతవరకు మనం ఇంపార్టెంట్ పాయింట్స్ తెలుసుకుందాం. దీని కంటిన్యూషన్ ఇంపార్టెంట్ పాయింట్స్ మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? మీరు దీనిని ఒకదాని తర్వాత ఒక వీడియో చూడడం కోసం SEO స్కిల్స్ ఛానల్లో VRO/VRA సిలబస్ అనే ప్లేలిస్ట్ ని క్లిక్ చేసి చూడండి. ఒకదాని తర్వాత ఒకటి VRO/VRA పంచాయతీరాజ్ యొక్క ఇంపార్టెంట్ పాయింట్స్, ఇంపార్టెంట్ బిట్స్ మీరు చూడవచ్చు ఈ SEO స్కిల్స్ ఛానల్ ద్వారా. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ.